చాలా మంది స్టూడెంట్స్ కి గ్రామర్ మీద ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్షనల్ కమాండ్ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ దే గెట్ స్టక్. దే కేంట్ స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. చాలా మంది కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు, ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు. ఈవెన్ దో దే ఆర్ వెల్ వెస్డ్ ఇన్ గ్రామర్. వాళ్ళకి గ్రామర్ బాగా తెలిసినా కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇండివిజువల్ సెంటెన్సెస్ వాళ్ళు మాట్లాడగలుగుతారు, బట్ దే డోంట్ నో హౌ టు కనెక్ట్ వన్ సెంటెన్స్ విత్ అనదర్ సెంటెన్స్ అండ్ దే డోంట్ నో హౌ టు కనెక్ట్ ద సెంటెన్సెస్ అనమాట. అయితే ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ తో కనెక్ట్ చేయనప్పుడు ఏమైపోతుంది? ఆగిపోతుంది ఫ్లూయెన్సీ. సో ఈ రోజు ఈ క్లాస్ లో ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ ద కనెక్టర్స్ దట్ విల్ హెల్ప్ యూ స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ వితౌట్ గెటింగ్ స్టక్. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఎప్పుడు వచ్చిన డౌట్ ని అప్పుడే క్లియర్ చేసుకోవడానికి, ఇంకా కొన్ని కొత్త పదాలు నేర్చుకోవడానికి మా వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ అయిపోండి జస్ట్ ఫర్ 500. ఓకే గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ ఐ హావ్ టేకెన్ సమ్ 10 ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ రోజు నేను చెప్పబోయే కనెక్టర్స్ ఏంటి అంటే తర్వాత అని మనం అంటూ ఉంటాం. తదనంతరం, దాని తర్వాత, ఆఫ్టర్ దట్, అప్పుడు, ఇలాంటి దానికి ఎన్ని అదర్ వేస్ లో చెప్పొచ్చు అనేది. ఓకే, ఫస్ట్ నేను ఒక బాయిల్ తీసుకున్నా, అది స్టవ్ మీద పెట్టినా, తర్వాత అని చెప్పాలి. ఓకే, అట్లాంటి కనెక్టర్సే మనకి హెల్ప్ చేస్తాయి అనమాట ఫ్లూయెన్సీకి. ఈ రోజు నేను తీసుకున్నది ఏంటంటే ఆ తర్వాత అనే మీనింగ్ వచ్చేలాగా ఒక 10 తీసుకున్నా. ఓకే, I brushed my teeth. I brushed my teeth. Brush అంటే verb number 1, brushed verb number 2. ఇది completed action అంటే అయిపోయిన పని. నేను బ్రష్ చేసుకున్నాను. Subsequently, తదనంతరం, దాని తర్వాత, I finished my breakfast. After that యూస్ చేయొచ్చు, ఇక్కడ నెక్స్ట్ యూస్ చేయొచ్చు, ఆఫ్టర్ దట్ యూస్ చేయొచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం యూస్ చేస్తామంటే ఆఫ్టర్. ఇప్పుడు మీకు ఇది తెలియలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఐ బ్రష్డ్ మై టీత్, ఐ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్ అంటారు. హౌ కమ్? దట్ ఈస్ నాట్ కాల్డ్ ఫ్లూయెన్సీ, రైట్? యూ హ్యావ్ టు నో దీస్ వాట్ డు వి కాల్ దెమ్? కనెక్టర్స్. ఓకే, ఇది తెలిసినప్పుడు మాత్రమే కనెక్ట్ చేయగలుగుతాం. ఇదనే కాదు, ఐ బ్రష్డ్ మై టీత్, ఆఫ్టర్ దట్ ఐ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్ అన్నారు. అంతే తప్ప ఇది లేకుండా, కనెక్టర్స్ లేకుండా మాట్లాడితే నో వే. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ వెంట్ టు ద షాప్. ఇది కూడా సింపుల్ పాస్ట్. హీ వెంట్ టు ద షాప్. అతను షాప్ కి వెళ్ళిండు. ఆఫ్టర్వర్డ్స్ హీ వెంట్ హోమ్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిండు. ఓకే, అతను షాప్ కి వెళ్ళిండు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిండు. ఇక్కడ ఆఫ్టర్వర్డ్స్ లేదనుకోండి, నో వే. He went to the shop, he went home. Okay, that's not correct. So we need to know these connectors anamata. Okay, first she boiled the water. Next she added some milk. Tarvata ఆమె కొన్ని మిల్క్ యాడ్ చేసింది. ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేసింది, తర్వాత మిల్క్ యాడ్ చేసింది. ఓకే, ఇట్లా చెప్తాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు మనకి when we don't know these things connectors తెలియదు అనుకోండి, అప్పుడు ఎట్లా చెప్తాం? చెప్పడానికి లేదు. she boiled the water అంటాము. ఇది చెప్పలేదు అనుకోండి, she boiled the water, she added some milk. is it called fluency? not at all. అప్పుడు ఏం చేస్తాము? కనెక్టర్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇట్లా ఫస్ట్ she boiled the water, next she added some milk. okay, she added some milk, తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసింది. it started raining, the match was cancelled. ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. it started raining అంటే వర్షం పడడం స్టార్ట్ అయింది. మ్యాచ్ వాస్ క్యాన్సిల్, మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇది పాసివ్ వాయిస్ లో ఉందనుకోండి, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ చేసినారు. ఈ రెండు మాట్లాడుతున్నాం. వితౌట్ దిస్ హౌ డస్ ఇట్ లుక్ లైక్? నో వే, రైట్? అప్పుడు ఏం చేస్తాను? ఇట్ స్టార్టెడ్ రైనింగ్, కాన్సిక్వెంట్లీ, తత్ఫలితంగా, దాని కారణంగా, ఆ ఫలితంగా ఏం చేసింది? ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. ఓకే, కాన్సిక్వెంట్లీ అనేది ఇక్కడ మన కనెక్టర్. తత్ఫలితంగా, ఆ కారణం వల్ల, ఏదైనా మీనింగ్ కావచ్చు. ఓకే, ఆ పరిణామం వల్ల. షీ రెడ్ ఎ బుక్, ఆమె బుక్ చదివింది. షీ రెడ్ ఎ బుక్. ఫాలోయింగ్ దట్ షీ వెంట్ టు బెడ్. ఫాలోయింగ్ దట్ అంటే దాని తర్వాత అన్నమాట. మనం ఎంతసేపు ఏం యూజ్ చేస్తాం? ఆఫ్టర్ దట్,
నెక్స్ట్ ఇవే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఫాలోయింగ్ దాట్ బాగుంటుంది దాని తర్వాత. ఓకే, ఇక్కడ ఏంటి, షీ రెడ్ ఎ బుక్ షీ వెంట్ టు బెడ్ ఇట్లా చెప్పినాం అనుకోండి, ఇట్ డజంట్ సీమ్ గుడ్ అండ్ అఫ్ కోర్స్ నాట్ కరెక్ట్. When we add this connector following that, it seems really good, natural. అప్పుడు ఏంటి, she read a book following that she went to bed. ఇక్కడ the shop was closed అంటే షాప్ క్లోజ్ అయిపోయింది, మూసేసిర్రు. Accordingly we went to a different one. తదనుగుణంగా మేము ఇంకో షాప్కి పోయినాం. ఆ షాప్ క్లోజ్ చేసిర్రు, తదనుగుణంగా మేము ఇంకో షాప్కి పోయినాం. ఇట్లా చెప్తున్నాం. ఓకే, వెల్ I tied my shoelaces. ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా నేను సింపుల్ పాస్ట్ లోనే తీసుకున్నాను. I tied my shoelaces. నేను నా షూ లేస్ కట్టుకున్నాను. In sequence I went for jogging. ఆ క్రమంలో నేను జాగింగ్ పోయినా. షూ లేస్ కట్టుకొని జాగింగ్ పోయినా వెంటనే. ఫాలోయింగ్ దట్ అన్నమాట, ఆ క్రమంలో, అదే క్రమంలో. ఓకే, ఇక్కడ కనెక్టర్ ఏంటి, ఇన్ సీక్వెన్స్. He finished his homework. అతను హోంవర్క్ ఫినిష్ చేసిండు. He played cricket. క్రికెట్ ఆడిండు. ఇక్కడ అతను ఏంటి, హోంవర్క్ ఫినిష్ చేసిండు, క్రికెట్ ఆడిండు. ఓకే, ఇట్లా చెప్తారు. లేకపోతే ఈ రెండు మనం కలిపి చెప్పేటప్పుడు ఏంటి, సబ్సీక్వెంట్ టు దట్. సబ్సీక్వెంట్ టు దట్ అంటే హోంవర్క్ ఫినిష్ చేసిండు కదా, దాన్ని ఫాలో అది అయిపోయిన వెంటనే ఎక్కడికి పోయిండు, ఈ ప్లేడ్ క్రికెట్. ఓకే, అంటే ఆ క్రమంలో అన్నమాట. సబ్సీక్వెంట్ టు దట్ అంటే అదే క్రమంలో, ఆ క్రమంలో అని చెప్పడానికి. దాని తర్వాత ఏదైనా కావచ్చు మీనింగ్. ఓకే, వెల్ హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ సబ్సీక్వెంట్ టు దాట్ హీ ప్లేడ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడిండు అని. షీ లాగ్డ్ ఇన్ టు హర్ అకౌంట్. షీ లాగ్డ్ ఇన్ టు హర్ అకౌంట్. ఆమె తన అకౌంట్ లోకి లాగిన్ అయ్యింది. ఇక్కడ షీ అప్డేటెడ్ హర్ ప్రొఫైల్. ఆమె తన ప్రొఫైల్ ని అప్డేట్ చేసింది. తన అకౌంట్ లోకి లాగిన్ అయ్యింది, ఆమె తన ప్రొఫైల్ ని అప్డేట్ చేసింది. ఈ రెండింటిని కలపడానికి నేను ఏం చేస్తున్నా, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అనే కనెక్టర్ ని యాడ్ చేస్తున్నాను. అంటే ఆ తర్వాత స్టెప్ లో ఆమె ఏం చేసింది, షీ అప్డేటెడ్ హర్ ప్రొఫైల్. ఓకే, లాగిన్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యింది, ఆ తర్వాత ఆమె షీ అప్డేటెడ్ హర్ ప్రొఫైల్. And the last example, he made a poor decision. He made a poor decision. Poor pronunciation. Okay, he made a poor decision. ఏమైంది, he had to face a lot of problems. అతను ఒక poor decision తీసుకున్నాడు. దానివల్ల ఏమైంది, he had to face a lot of problems. అంటే అతను చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్తున్నా. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నా, ఇన్ ద ఆఫ్టర్ మాత్ తర్వాతి క్రమంలో he had to face a lot of problems అన్నమాట. తర్వాత క్రమంలో ఏంటి, he made a poor decision. in the aftermath ఆ తర్వాత క్రమంలో he had to face a lot of problems. ఓకే, ఇవన్నీ కనెక్టర్స్ ని మనం దేనికి బదులుగా యూజ్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ దట్, దెన్, ఓకే, ఆఫ్టర్ డూయింగ్ దట్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి బదులుగా యూ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అండ్ దీస్ కనెక్టర్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ స్పీక్ కాన్ఫిడెంట్లీ, ఫ్లూయెంట్లీ, వితౌట్ గెటింగ్ స్టక్. ఓకే, ఆగిపోకుండా తడబడకుండా మాట్లాడడానికి ఇదంతా కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడు వచ్చిన డౌట్ అప్పుడే క్లియర్ చేసుకోవాలంటే కనుక మా వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ ఫర్ 500 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.